పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు తిరుగులేని విజయాలను సాధించడానికి, ఓటమి లేని జీవితాన్ని పొందడానికి పరమేశ్వరుడి కోసం ఒక దట్టమైన అడవిలో ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అయితే రోజులు నెలలు సంవత్సరాలైనా పట్టు విడవకుండా తపస్సు చేస్తున్న గజాసురుడిని చూసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తన ఎదురుగా ప్రత్యక్షమయ్యి, గజాసురా, నీ భక్తిని మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో, వెంటనే ప్రసాదిస్తాను అని అన్నాడు. అది విన్న గజాసురుడు, పరమేశ్వర, మీరు ఎప్పటికీ నాతోనే ఉండిపోవాలి అన్న ఆశ తప్ప నాకంటూ ఎటువంటి కోరికలు లేవు. అందుకే మీరు నాలో భాగంగా ఎప్పటికీ నా కడుపులోనే ఉండిపోవాల్సిందిగా కోరుతున్నాను అని అన్నాడు. అయితే గజాసురుడు అలాంటి వరాన్ని కోరడానికి కారణం, పరమేశ్వరుడే గనక తన కడుపులో ఉంటే 14 లోకాల్లో తనను చంపే ధైర్యం కూడా ఎవ్వరూ చేయరు అన్న స్వార్థం. అయితే శివుడి గురించి తెలిసిందే కదా, ఆయన బోలాశంకరుడు. ఒక్కసారి వరాన్ని కోరుకోమన్నాక ఆ వరం ఎందుకు అడిగారో కూడా ఆలోచించకుండా ప్రసాదించేస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గజాసురుడి కోరిక ప్రకారం సూక్ష్మ రూపంలోకి మారి తన కడుపులోకి వెళ్లిపోతాడు. అయితే అలా కొంతకాలం గడిచిన తర్వాత శివుడు ఎక్కడికి వెళ్లాడో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి విషయాన్ని వివరిస్తూ వెంటనే తన భర్తను తన దగ్గరకు తీసుకుని రావాల్సిందిగా కోరుతుంది. అప్పుడే విష్ణువు కళ్ళు మూసుకుని తన దివ్య దృష్టితో గజాసురుడి వ్యూహాన్ని, పరమేశ్వరుడి వరాన్ని అర్థం చేసుకుని ఆయన్ను తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని పార్వతీదేవికి మాటిచ్చి పరమేశ్వరుడి వాహనమైన నంది దగ్గరకు బయలుదేరాడు. ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి.